అందరికీ నమస్కారము. గత కొన్ని రోజుల నుంచి కూడా చాలామంది మనల్ని అడగడం అనేది జరిగింది. బేలర్ గురించి ఒక వీడియో చేయండి, మీరు ఫైనల్స్లో తీసుకున్నారా, క్యాష్లో తీసుకున్నారా అని చాలామంది కూడా మనం బేలర్ తీసుకున్న కొత్తలో చాలామంది బాగా కామెంట్స్ అనేది కూడా చేశారు. వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళకి విసుకొచ్చింది, కానీ నేను వీడియో అనేది పెట్టలేకపోయాను. ఎందుకంటే మనం బేలర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా మనకు ఫుల్ వర్క్ అనేది ఉండి ఫీల్డ్ అనేది కూడా బాగా ఉండడం వల్ల మనం వీడియో అనేది చేయలేకపోయాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి లేటుగా వీడియో పెడుతున్నందుకు. అదేవిధంగా మనము బేలర్ ఎంతలో తీసుకున్నాము, ఏ కాస్ట్ పడ్డది, బేలర్ ఎక్కడ తీసుకొచ్చాము, అదే తర్వాత ఈ బేలర్ మనం ఫైనాన్స్లో తీసుకున్నామా, క్యాష్లో తీసుకున్నామా, అసలు ఈ బేలర్ ప్రాసెస్ ఏంది, ఈ కంపెనీ మంచిదా కాదా అనేది కూడా ఈరోజు ఈ ఫుల్ వీడియోలో అనేది నేను మీకు అనేది చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కూడా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. బేలర్ తీసుకునే ముందు బేలర్ గురించి ఒకవేళ మనకు తెలియకపోతే నాకు తెలిసిన అనుభవం గురించి నేను చెప్తున్నాను. దయచేసి బేలర్ తీసుకునే ముందు కంపల్సరిగా బేలర్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని, పూర్తిగా బేలర్ గురించి తెలిసిన వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి బేలర్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనము బేలర్ తీసుకురావడం అనేది గొప్ప కాదు, అది నడవడము మళ్ళీ అదేవిధంగా దాని పనితనము అనేది కూడా తెలిసి ఉండాలి. కంపల్సరీగా బేలర్ తీసుకునే ముందు మనం కంపల్సరీగా తెలిసిన వాళ్ళని అనేది తీసుకెళ్ళండి. అయితే మనకి ఎవరు కూడా తెలియదు, మనకి ఎవరు కాంటాక్ట్ కూడా లేరు. ఈ బేలరు మనము ఒక వీడియో పెట్టినప్పుడు చాలామంది కూడా ఈ కంపెనీ తీసుకోండి బాగుంటుంది, ఈ కంపెనీ తీసుకోండి బాగుంటుంది అని చాలామంది కూడా మనకి దీని సజెషన్ అనేది చేశారు. అయితే మనము యాక్చువల్గా ఫస్ట్ ఈ బేలర్ని ఖమ్మంలో తీసుకుందాం అనుకున్నాము. ఖమ్మంలో మనం అడిగితే ఖమ్మంలో 2,90,000 అనేది మనకి ఈ బేలర్ చెప్పారు. అయితే చాలా ఎక్కువ అవుతుంది, ఎట్లా అని ఏంటి అనేది మనం వేరే కంపెనీ వాళ్ళని కూడా అడిగినాము. ఆ కంపెనీలు చూస్తే అవి కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉండడము, అసలు దీన్ని ఎక్కడ అసలు ఏంటి ప్రాసెస్ అనేది మనము కొంచెం లోతుగా ఆలోచిస్తే మన ఖమ్మం పక్కన తల్లాడలో అనేది మనము తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆడికెళ్ళి ఈ బేలర్ని మనం తీసుకొచ్చాము. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,65,000 అనేది దీని కాస్ట్ అనేది పడ్డది. ఈ రెడ్ లైన్స్ బేలర్లో మనం స్కేల్లెస్ తీసుకుందాం అనుకున్నాము. చాలామంది కూడా మనకు చెప్పింది ఏంటంటే స్కేల్ తీసుకో, స్కేల్లెస్ మనకి ఈ రెడ్ లైన్స్ కంపెనీలో మనకి ఫెయిల్ అయింది, బాగోదు అని మనతో చెప్పడం అనేది జరిగితే ఈ బేలర్ స్కేల్లెస్ అనేది తీసుకున్నాను. అయితే ఇది తీసుకొని వచ్చేటప్పుడు కూడా మాకు అసలు దీని గురించి మనకి తెలియదు, అవగాహన అనేది లేదు. అయితే మనం తీసుకొచ్చిన తర్వాత ముక్కు మొహం తెలియదు పాప. అన్న కాల్ చేస్తే, అంటే వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నెంబర్ ఇస్తే అన్నకి కాల్ చేస్తే, అంటే మా గ్రామం నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అన్న కూడా ఎప్పటి నుంచో మన బేలర్ ఫీల్డ్లోనే ఉండు, సంపత్ రెడ్డి అని మనకి అన్న పాపం కాల్ చేయగానే ఒక 1 అవర్లో వచ్చి మనకి దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఆ రోజు తీసుకొచ్చిన రోజు దీంతో ఫీల్డ్ అనేది ఉంది, ఒక 70 కట్టలు సిమెంట్ స్టార్ట్ చేసినాం. అయితే అసలు ఎవరిని అడుగుదాము, అసలు దీని గురించి తెలియదు ఎట్లా తీసుకొచ్చినాం అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు అన్న కాల్ చేస్తే అన్న వచ్చి మనకి పాపం ఎక్స్ప్లెయిన్ చేసి తాడు ఎలా ఎక్కియాలి, అదేవిధంగా అసలు ఈ బేరింగ్లు ఏంటి, దీని వ్యవహారం ఏంటి, ప్రతిదీ కూడా మనకి అన్న ఎక్స్ప్లెయిన్ అనేది చేశాడు. చేసిన తర్వాత అన్న దగ్గరుండి ఒక 4-5 కట్టలు కట్టి, అదేవిధంగా నేను మన డ్రైవర్ ఇద్దరం కలిసి ఒక 20 కట్టలు కట్టిన తర్వాత అన్న వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని గురించి పూర్తిగా అంటే పూర్తి చెప్పిన వెంటనే అర్థం అనేది కాదు, తర్వాత అనేది కూడా అర్థమవుతుంది. అట్లా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి పాప అన్న వెళ్ళడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే మనము బేలర్ తీసుకునేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొని చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే తెలియక మనం వెళ్ళి ఇబ్బంది పడడం కంటే తెలిసిన వాళ్ళని తీసుకోవడం అనేది చాలా మంచిది. కానీ మనకి ఫీల్డ్ అనేది అయిపోవడం వల్ల మొత్తం కూడా దీన్ని క్లీన్ అనేది చేసి మనము గ్రీజ్ అనేది కూడా, అంటే ఆయిల్ అనేది పోసి వీటికి గ్రీజ్ అనేది కూడా కొట్టినాము. కొంచెం మనకి ఎందుకో ఏమో గేర్ బాక్స్ అనేది కూడా సౌండ్ అనేది వస్తుంది. మన తెలిసిన అన్న కూడా చూపించాము, ఇది గేర్ బాక్స్ కూడా దగ్గరలో పడ్డది, ఇది మంచి గేర్ బాక్స్ కాదు, ఇది వర్క్ కూడా ఏంటంటే స్పీడ్ అనేది చేయలేకపోతుంది. మనము మాకంటే వెనక కొన్న వాళ్ళు, వేరే కంపెనీ కొన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే రోజుకి 500-600 కట్టలు కడుతుంటే మేము మార్నింగ్ నుంచి 9 నుంచి రోజు 10 గంటల వరకు కట్టేది. 10 గంటల వరకు కూడా 350
320, 360, 400 టాపు. ఎప్పుడు కూడా 1-2 సార్లు 400 కట్టాం, కానీ ఎప్పుడు కూడా 320, 350 ఇట్లా మనకు అనేది పొద్దుత్తం కట్టినా కూడా, ఒకవేళ డ్రైవర్ అన్నం తింటున్నా కూడా మనముకి బండి ఆగకుండా, డ్రైవర్కి గ్యాప్ లేకుండా, బండికి రెస్ట్ లేకుండా వర్క్ చేసినా కూడా 350, 400 కంటే మనము ఈ బేలర్ ద్వారా అయితే కట్టలేదు. ఎందుకంటే ఊకే ఈ స్కేల్లో తాడు ఇరకడము, మళ్ళీ తాడు తెగడము, అదేవిధంగా మళ్ళీ అది వైపు కొంచెం ఆయిల్ అది తిరగపోవడము, చాలా ఇబ్బంది అనేది కూడా దీనివల్ల మనం ఫేస్ చేసినాము. నాకు తెలిసిన వరకైతే మీరు స్కేల్లెస్ బేలర్ అనేది తీసుకోండి. ఎందుకంటే దానివల్ల నేను చూసింది ఏంటంటే బుల్లు టెక్ ప్లస్ మనోళ్ళకి అనేది ఉంది. ఆ వర్క్కు ఈ వర్క్కు చాలా తేడా అనేది ఉంది. ఇది ఒకవేళ సైజు కట్టలు కొంచెం పెద్దది కట్టినా కూడా అది మాత్రం వర్క్ అనేది స్పీడ్ చేస్తుంది. ఇది మనం దీంతో రోజు 300 కడితే వాళ్ళు దాదాపు 500. చూడండి, ఇగో ఈ విధంగా అనేది ఉంది. మనకి ఇదంతా ఆయిల్ అనేది స్ప్రే చేసినాం. అదేవిధంగా మనకి ఈ గేర్ బాక్స్ చూసారా, ఈ గేర్ బాక్స్లో సౌండ్ అనేది వస్తుంది. అయితే మెకానిక్కి అయితే చూపించలేదు, మనకు తెలిసిన అన్నకి చెప్పి వాళ్ళ దగ్గర కూడా మన బండి ఒకరోజు ఫీల్డ్కి అనేది వెళ్ళినప్పుడు ఇందులో సౌండ్ వచ్చేసి ఇవి కొంచెము మనకి స్లోగా తిరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మరి ఎందువల్లనో మనకి కూడా తెలియదు. ఒకసారి మనము మెకానిక్ అనేది తీసుకొచ్చి కూడా చూపించాలి. ఎందుకంటే మనము చేసే వర్క్ కూడా కొంచెము ఈ స్పీడ్ అనేది ఉంటే మనం కూడా కొంచెం గిట్టుబాటు అవుతుంది. వర్క్ కూడా స్పీడ్ ఉంటే సీజన్లో మనకి కొంచెం అమౌంట్ అయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఇంకో ఇది ఒక బాక్స్ ఇచ్చారు ఆయిల్. ఈ ఆయిల్ మొత్తం తిప్పినా కూడా పోదు. మనం కంపల్సరీగా దాదాపు రోజుకి ఒక 3 సార్లు అనేది ఈ వీటికి చైన్లకి అన్నిటికి కూడా స్ప్రే అనేది చేసుకోవాలి. ఇది కంపల్సరీగా మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది కంపల్సరీగా పోసుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం కంపల్సరీగా పోసుకోవాలి. ఒకసారి మళ్ళీ 3:30, 4 ఆ ప్రాంతంలో ఒక్కసారి కంపల్సరీగా మనం ఆయిల్ అనేది కంపల్సరీగా స్ప్రే చేయాలి. అప్పుడైతేనే మనకు చైన్స్ అనేది కూడా మంచిగా ఉంటుంది, ఇరగకుండా అనేది ఉంటుంది. అందరికి అర్థమయ్యే ఉంటుంది. మనము ఈ బేలర్ని ఫైనల్స్లో అనేది తీసుకున్నాము. కంపల్సరీగా ఫైనల్స్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి లేట్ అనేది పడుతుంది. బేలర్ తీసుకోవాలంటే కొంచెం లేట్ అనేది పడుతుంది. మనం ట్రాక్టర్ అనుకోండి, వెంటనే మనం వెళ్ళి తీసుకొని రావచ్చు. ఒక 2 లక్షలు కట్టి డౌన్ పేమెంట్, సిబిల్ మంచుకుంటే వాళ్ళు వెంటనే ట్రాక్టర్ అనేది ఇచ్చి పంపుతారు. కానీ బేలర్ అనేది అట్లా కాదు. డీలర్కి మనకి ఫైనల్స్ ఇచ్చే వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ అనేది చేసిన తర్వాత, మనకి సిబిల్ ఓకే అయ్యి అప్రూవల్ వచ్చిన తర్వాత, మళ్ళీ అప్రూవల్ అయిన అమౌంట్ డీలర్కి పడ్డ తర్వాతనే మనకి బేలర్ అనేది ఇస్తారు. ఒకవేళ మనం సీజను రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళి ఫైనల్స్లో తీసుకుందామంటే కుదరదు. నేను ఇబ్బంది పడ్డట్లుగా మీరు కూడా ఇబ్బంది పడకండి. కంపల్సరీగా మీకు సీజన్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీగా 10 రోజులు కానీ నెల కానీ బేలర్ అనేది తీసుకొచ్చుకోండి. అందువల్ల నేను ఒక 10 డేస్ అనేది ఫీల్డ్ అనేది కూడా లాస్ అయ్యాను. తీసుకొద్దాంలే, ఇంకా ఫీల్డ్ స్టార్ట్ కాలేదు కదా, ఏముంది ఫైనల్స్లో మనం ట్రాక్టర్ తీసుకొచ్చినట్టుగానే వెంటనే వెళ్ళి తీసుకురావచ్చులే అని నేను అనుకున్నట్టుగా మీరు అనుకోకండి. కంపల్సరీగా దయచేసి మాత్రం ఫీల్డ్ స్టార్ట్ కాకముందే బేలర్ అనేది ఫైనల్స్లో తీసుకునే వాళ్ళు మాత్రం నెల ముందు అనేది తీసుకొచ్చుకోండి. కొత్తగా బేలర్ తీసుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, బేలర్ తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించి ఏ కంపెనీ మంచిది, ఏది మంచిగా ఉంటుంది, స్కేల్ బాగుంటుందా, స్కేల్లెస్ బాగుంటుందా అని అడిగి తెలుసుకోండి. స్కేల్లెస్ అయితే ఏంటంటే మనకి కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం కట్టలు అనేది స్లోగా అనేది కడుతుంది. ఈ మిషన్ కూడా రెడ్ లైన్స్ అనేది కూడా మంచి కంపెనీయే. దీనివల్ల నేను తప్ప అనేది అనట్లేదులే, కానీ ఇది ఏంటంటే కట్టలు స్లోగా కడుతుంది. మనకి అదర్ బేలర్స్ ఏంటంటే కట్టలు స్పీడ్గా కడుతుంది. అదేవిధంగా మనకి అవి కొంచెం వర్క్ అనేది కూడా ఇబ్బంది లేకుండా మనము ఉంటుంది. ఇది అనుకోండి, తాడు తెగినప్పుడల్లా మళ్ళీ మనం దిగి తాడు వేసుకునేసరికి కొంచెం టైం అనేది పడుతుంది. కంపల్సరీగా బేలర్ తీసుకునే వాళ్ళు 10 సార్లు ఆలోచించి తీసుకోండి. నాకు తెలిసి అయితే నేను ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారం ఏంటంటే స్కేల్ లెస్ అయితేనే బాగుంటుంది, కొంచెం అదైతేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కేల్ వల్ల తాడు తెగడం బాగా ఇబ్బంది అవ్వడము, మేమైతే రోజుకి ఒక 20-30 సార్లు ఈ తాడు దిగిన రోజులు, బండి ఆపిన రోజులు చాలా ఉన్నాయి. దయచేసి మీరు అనుకోవచ్చు, మీరు సన్న తాడు వేస్తున్నారు 3 ప్లైన్ అని మీరు అనుకోవచ్చు. నేను 3 ప్లైన్ వేసేది. అదేవిధంగా కేజీ 122 రూపాయలు, 125 రూపాయలు తీసుకునేవాళ్ళు మంచిదని. అయినా కూడా తాడు అనేది తెగదు. ఎప్పుడైనా సరే మనం వర్క్ అనేది చేసేటప్పుడు ఎంత స్పీడ్గా వర్క్ అయితే మనకు అంత హుషారు అనేది వస్తుంది. ఒకవేళ తెగుతూ ఉండి బండికి ఇబ్బంది పెట్టినా మనము చికాకు పడడము, డ్రైవర్కి చికాకు అవ్వడము,
మళ్ళీ అదేవిధంగా కట్టలు మనం స్పీడ్గా కట్టలేకపోవడము, వాళ్ళతో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కట్టలు కట్టకపోవడం అనేది చాలా ఇబ్బంది అనేది అవుతుంది. నాకు తెలిసిన ప్రకారం అయితే స్కేల్లెస్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ బేలర్ మనము 2,65,000 అనేది తీసుకున్నారు. ఈ బేలర్ని మనము ఫైనాన్స్లో అనేది తీసుకున్నాము. కొంచెం ఈ కొత్త ట్రాక్టర్ తీసుకోవడం వల్ల అమౌంట్ ఇబ్బంది అవ్వడం వల్ల క్యాష్ లేక, అదేవిధంగా మనకి అమౌంట్ ప్రాబ్లం అయ్యే దీన్ని మనం ఫైనాన్స్లో తీసుకున్నాము. యాక్చువల్గా నేను బుల్లు ఆగ్రో టెక్ ప్లస్ తీసుకుందాం అనుకున్నాను. దానికి దీనికి దాదాపు ఒక 70,000-80,000 తేడా ఉంది. కానీ అదేంటంటే కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ చేస్తుంది, ఇది కొంచెం స్పీడ్ అనేది తక్కువ వర్క్. దాని తప్ప అంతకు మించి అయితే ఏమీ ప్రాబ్లం అనేది లేదు. అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని, మన ఫీల్డ్లో ఉన్న కష్టాలు, మనం పడే బాధలు, అదేవిధంగా మన ఫీల్డ్లో అసలు ఏం జరుగుతుంది, ఎట్లా వర్క్ చేస్తున్నాము అనేదే మీకు వీడియో రూపంలో అందిస్తున్నాము. మేము చేసే వర్క్ అనేదే మీకు వీడియో రూపంలో అనేది పెడుతున్నాము. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.